సార్ నాకు తెలిసిన ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, మంచి చెప్పడానికి ఏముంటదబ్బా! చెడు చెప్తే గదా నువ్వేమన్నా తెలుసుకొని పరిహారాలు చేసుకొని బాగుపడతావు. హ్మ్. మంచెందుకు చెప్పాలి నేను అంటాడాయన. అవును. అది కరెక్టే. హ్మ్. అంటే ఇది ప్రాస్పెక్టివ్ డిఫరెన్స్ అంటారు. ఓకే. నిజానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, మహత్ కష్టం న వక్తవ్యం కించిత్ కష్టం తు సూచయేత్. అంటే ఏంటి? ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది ఉంది. దాన్ని మనం చెప్పడం అనేటువంటిది దాచిపెట్టి కొంచెం కష్టం చెప్పాలి. ఉదాహరణకి ఎవరికైనా జ్యోతిష్యంలో షష్టాష్టకాలు పట్టాయి. అవును. ఏదైనా ఇబ్బంది ఉంది, ప్రాణాపాయం ఉంది. ఒరేయ్ బాబు! ఈ నెలల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గడ్డు కాలం నడుస్తోంది. జాగ్రత్తగా ఉండు అని సూచన చేయమన్నారు. ఇది ఎప్పుడు? ఇదివరకు కాలంలో. ఓకే. ఇప్పుడు అంత టైం ఉండట్లా. అంత అవును. ఎవరు వినట్లా. పీకల మీదకొస్తేనే గాని ఎవడు ఏమి చేయట్లేదు. కరెక్ట్. అవును. సో, ఈ జ్యోతిషం అన్నది ఎలా ఉంటుందంటే, చెప్పేటువంటి వాడు ఒక హైట్‌లో నుంచొని చూస్తున్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది. నేల మీద ఉన్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది. వీడికి ఎక్కువ సైట్ కనబడుతూ ఉంటుంది. అంతే గదా! అదే ఇది శాస్త్రం. ఇది ఫ్యూచర్‌ని తెలుసుకోవడానికి, దాని గురించి మనం జాగ్రత్త పడడానికి తప్పితే ఇంకేమి కాదు. హ్మ్. అయితే ఇంకా మనకు తెలియని విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఉపద్రవాన్ని మనం తప్పించుకోవచ్చా? ఆ! యెస్. తప్పించుకోవచ్చా? ఇది సాధ్యపడదు. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఏదైనా రెమెడీలు చేయడం ద్వారానో, ఏదైనా ఒక ఇది చేయడం ద్వారానో పూర్తి స్థాయిలో మనం దేని నుండి బయటపడలేం. ఓకే. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద సైంటిస్ట్, జ్యోతిష్య శాస్త్రవేత్త ఒక ఆయనున్నాడు. ఓకే. రాజు ఆస్థానంలో పనిచేస్తున్నాడు. రాజుకి కొడుకు పుట్టాడు. పుట్టగానే ఈ జ్యోతిష్యుడు వెళ్ళి, పలానా సంవత్సరానికి, పలానా మాసంలో, పలానా టైంకి ఇతను చచ్చిపోతాడు. అది కూడా పంది వల్ల చచ్చిపోతాడని చెప్పాడు. రాజుకి ఆశ్చర్యం వేసింది. ఇతను మరి వదిలేసే వ్యక్తి కాదు. అలా అని కొడుకు ప్రేమ. పుట్టగానే నువ్వు మంచి చెప్పాల్సింది మానేసి ఇలా చెప్పేవేంటని జైల్లో వేస్తాడు. తి మనసులో పీకుతూ ఉంటుంది. పీకుతూ ఉంటే అప్పుడు సరే ఆ జ్యోతిష్యుడు చెప్పిన టైం, ఆ సైంటిస్ట్ చెప్పిన టైం రానే వచ్చింది. ఈ కొడుకుని ఏం చేస్తాడంటే ఒక ఒంటి స్తంభం మేడ కట్టి, దాంట్లో విలాసవంతమైన భవనంలో పెట్టి ఆడుకోమంటాడు. నువ్వు ఈ టైం గడిపేంత వరకు మా పిల్లాడిని కాపాడండి అని చెప్పి భటులకి వాళ్ళకి చెప్తారు. అంతా అయిపోయి కరెక్ట్‌గా ఈ టైం దాటిపోతుంది. ఉదాహరణకి 12:29 అన్నాడనుకోండి. 12:33 అవుతుంది. హమ్మయ్య! కొడుకు బతికాడు సేఫ్ అనుకుంటాడు. ఈ లోపల భటుడొచ్చి, "ఏవండీ మన రాజకుమారుడు చచ్చిపోయాడండి." "ఎలాగా?" అంటే, "పైనుండి మా అంతస్తు మించి కింద పడి చచ్చిపోయాడండి." వెంటనే జ్యోతిష్యుడిని తీసుకురమ్మంటాడు. "నువ్వు చెప్పావు పంది వల్ల చచ్చిపోతాడని. మా వాడు అలా చచ్చిపోలేదే" అంటే అప్పుడు ఇతన్ని తీసుకెళ్తాడు. వెళితే పైన అంతస్తు మించి కింద పడిపోతూ, పడిపోతూ అక్కడ ఒక వరాహం యొక్క బొమ్మ ఉంటుందన్నమాట. ఆ కొమ్ము మీద పడి దిగి చచ్చిపోతాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు? వరాహం అనేటువంటిది ఆ రాజు యొక్క సింబల్. ఓకే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింబల్ అవును. ఉంటుంది గదా! అది అవును. అందుకని వాళ్ళు ఏ బిల్డింగ్ కట్టినా దాని మీద వరాహం యొక్క సింబల్ పెడతారు. రాజకుమారుడు ఆడుకుంటూ, ఆడుకుంటూ అంతస్తు మించి పడిపోయి దీని కొమ్ము మీద అతనికి ఇలా నడుంలో దిగిపోయి చచ్చిపోయాడు. అప్పటి నుండి ఆయన పేరు వరాహమిహిరుడు అని పెట్టారు. ఓహోహో! మిహిరాచార్యుల వారు చెప్పిన మాట. అచ్చా! అచ్చా! వరాహమిహిరుడి యొక్క పేరు అలా వచ్చింది. ఓకే. మరి దీనిలో రాజుకంత డబ్బుంది. అతను చేయలేని రెమెడీ అంటే ఏమీ లేదు. దాన్ని తప్పించుకోగలిగాడా? సో, ఇదేంటి అంటే తెలుస్తుంది. ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణః కోవక్త తారతమ్యస్య తమేకం వేద సంవిన. మనం సూచించొచ్చు. పలానా టైం బాగాలేదు. హ్మ్. పలానా గ్రహస్థితి బాగాలేదు. నువ్విది చేసుకో బాగుపడతావని. గ్రహస్థితి చేయనివ్వదు. నిజంగా చేస్తే బాగుపడే అవకాశం ఉన్నా కూడా గ్రహస్థితి చేయనివ్వదు. మరి ఈ పరిహారాలెందుకు? అదే చెప్తున్నాను. ఇదంతా కూడా తమేకం వేద సంవిన. మనం ఆ చేసేటువంటి పరిహారం ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అన్నదే భగవంతుడు చూస్తాడు. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామని గాని, లేకపోతే ఎంత ఆర్భాటంగా చేసామని గాని చూడడు. నువ్వు కూర్చున్న దాంట్లో ఎంత భక్తి ఉంది. మరి చాలా ఉదాహరణలు. నేను ఎన్ని జాతకాలు చూసినప్పుడు పలానా టైంలో ఇబ్బంది పడాలి కదా! పడ్డారా? పడ్డానండి కానీ బయటపడ్డానంటే దానిలోంచి అని చెప్తూ ఉంటారు. ఆ! ఏది కాపాడుతుంది వాడిని? ఓకే. దైవ బలం కాపాడుతుంది. ఓకే. వాడు చేసుకున్న కర్మ ఫలితం కాపాడుతుంది. ధర్మదేవత ఎప్పుడూ రక్షిస్తుంది. అలాగే ఈ దేవతలు, ఉపాసనా దేవతలు వీళ్ళందరూ అవును. రక్షిస్తారు. హుహు. అవేం ఉత్తినే పోవు గదా! ఓకే. మరి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? మనం చేసిన పూజలు నిష్పక్షపాతంగా చేసినప్పుడు. ఓకే. ఇప్పుడు మాకు కొన్ని గ్రూపులున్నాయి. మా భవిష్యదర్శిని గ్రూపులని. అందులో ఎక్కడా రెమెడీలుండవు. మీరు రాస్తారా పంచాంగం ప్రతి సంవత్సరం? రాస్తూ ఉంటాను. భవిష్యదర్శిని పుస్తకం పంచాంగం. రాస్తాను. దాంట్లో ఆ సంవత్సరం గ్రహస్థితి, దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి? ఇవన్నీ రాస్తూ ఉంటాం.
ఓకే. అయితే ఏంటంటే ఇండివిజువల్గా ఎవరికైనా రెమెడీలు ఉంటాయి తప్పితే గ్రూప్గా ఉండవు. ఉండవు. ఓకే. ఉదాహరణకి చాలా నేను వీడియోలు చూస్తూ ఉంటాను, అవును. చాలా తక్కువ. ఉద్యోగం కావాలంటే ఇలా చేయాలి, అవును. అప్పుల బాధలు తీరిపోవాలంటే ఇలా ఇలా చేయాలి. ఎందుకు తీరిపోతాయి? అలా తీరిపోయేదైతే ఇలా చేస్తే కోట్ల లక్ష్మీదేవి మీ ఇంట తాండవం తాండవాడు ఆవిడకి ఏం పని లేదా పాపం. ఏమంటే ఆ లక్ష్మీదేవి అనిశ్చితము. ఆవిడ శ్రీ మహావిష్ణువు దగ్గరే ఉండలేదు. ఓకే. ఎవడో ఒక ఋషి వచ్చి నిన్ను కాలుతో తన్నాడు, నువ్వేం చేయలేదని చెప్పి అలిగి వచ్చేసిన ఆవిడ మన దగ్గర ఉంటుందా? మనకంత నిష్టుందా? గురుగారు ఒక చిన్న సందేహం. ఇప్పుడు మనం ఊర్లో చూస్తాం కదా, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో కంపల్సరీ ఉంటుంది. అవును. ప్రతి ఇంట్లో ఆమెకు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా ఎందుకు వాళ్ళని కరుణించదు లక్ష్మీదేవి? ఎందుకు ఎవరో ఒకరిద్దరిని కరుణిస్తుంది. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇప్పుడు లక్ష్మీదేవి మీ దగ్గరే ఉండిపోతే మీకు మంచా చెడా? ఓకే. ఉదాహరణకి ఆ, మీరు వడ్డీ వ్యాపారం చేసేవారు, అవును. మీ దగ్గర స్థిరంగా డబ్బు ఉండాలని కోరుకుంటారా? లేదు. రొటేషన్ అవ్వాలనేగా. అంతేగా. మరి అది మీ దగ్గర ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. ఆ, అలాగే డబ్బు అన్నది ఎప్పుడూ కూడా కరిమింగిన వెలగపండులోని గుజ్జు వలె పోతుంది. ఉమ్, వచ్చేది ఏదైనా ఉంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలా వస్తుంది అన్నాడు. చాలా వింత. ఇందాక అదే చెప్పాను, మనం ఎంత సంపాదించాలి అన్నది ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది. ఓకే. అందులోంచి వచ్చిందో ఏకాదశి ఉపవాసం. మీకు దాంట్లో ఉన్న శాస్త్రీయత తెలీదు. ఒక మనిషి ఎంత అన్నం తినాలి, ఎన్ని మెతుకులు తినాలి, తినే బియ్యపు గింజ మీద వాడి పేరు ఉంటుంది కదా. మన ఋషులు ఏం చేశారంటే, ఉదాహరణకి మనం ఇంత అన్నం తినాలని రాసి పెట్టుంది, ఇవాళ మానేసేవారు. ఇవాళ మానేస్తే ఏమైంది? సంవత్సరంలో మనం లీవ్స్ తీసుకోవడం మానేస్తే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మరి తినవలసిన బియ్యపు గింజ మానేసినప్పుడు అది మిగిలిపోతుందిగా, అది తినేంత వరకు మనం బతకాలిగా. అందుకు ఏకాదశి ఉపవాసం పెట్టారు. ప్రతి దాంట్లోనూ శాస్త్రీయత ఉంటుంది. ఎక్కడ ఋషి చెప్పింది ఏది కూడా పొల్లు పోదు. ఒక ఋషి ఒక మాట చెప్పాడు అంటే అసలు మనం దాన్ని కళ్ళు మూసుకుని దాంట్లో వెళ్ళిపోవాలి. అది జ్యోతిష్యం అయినా, లేకపోతే ఇంకోటైనా, శుశ్రూషుడైనా, ఎవరు చెప్పినా అంతే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.